మనకి రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే మన వాళ్ళు 2-2తో సిరీస్ని డ్రా చేశారు. మరి అయితే దీని గురించి మొహమ్మద్ కైఫ్ అదేవిధంగా చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడారనమాట. అయితే ఇక్కడ కైఫ్ ఏం చెప్తున్నాడంటే అసలు ఈ సిరీస్ మొత్తంలో కూడా ఎక్కువ ప్రెషర్ ఫేస్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది గౌతమ్ గంభీర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకన్నాడు తెలుసా, మనకి అంత ముందు చూసుకుంటే ఇది న్యూజిలాండ్ సిరీస్ అంటే మన ఇండియా వచ్చినప్పుడు మరి 3-0తో వైట్ వాష్ అయ్యాం. దాని తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకున్నా సరే మనం ఓడిపోయాం. మరి ఇప్పుడు కూడా మనం ఓడిపోయాము అంటే ఇక దాదాపు గౌతమ్ గంభీర్ కోచింగ్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. సో ఈవెన్ సోషల్ మీడియాలో చూసుకుంటే చాలా మీమ్స్ వచ్చాయి. సో అతన్ని తప్పించాలి అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడేవారు. కానీ మరి ఈ సిరీస్ ఏదైతే డ్రా చేశాడో సో ఇది అతనికి ఒక ఓరట్ని ఇచ్చే సిరీస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఎందుకంటే ఈ సిరీస్ కూడా ఓడిపోయినట్టయితే ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ని దించేయాలని చెప్పేసి చాలామంది మాట్లాడేవారు. అయితే ఇదొక ఎత్తు అయితే మరి ఇక్కడ ఈ సిరీస్ మనం డ్రా చేయడానికి కీ రోల్ ప్లే చేసి మాత్రం గౌతమ్ గంభీర్ అని చెప్పేసి కైఫ్ అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మరి మనకి 3 మ్యాచ్లో బుమ్రా ఆడాడు. మరి బుమ్రా లేనప్పుడు బుమ్రా లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి కదా. మరి అటువంటి వికెట్ టేకింగ్ బౌలర్ కావాలంటే మనం కుల్దీప్ యాదవ్ వైపు వెళ్ళాలి. సో కానీ ఇక్కడ గౌతమ్ గంభీర్ కుల్దీప్ యాదవ్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు, మనకి బ్యాటింగ్ డెప్త్ ఖచ్చితంగా 8th పొజిషన్ వరకు కావాలి అని చెప్పేసి బ్యాటింగ్ డెప్త్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి గౌతమ్ గంభీర్ ప్లాన్ చేశాడు. సో మరి ఆ ప్లాన్కి అనుగుణంగానే మరి వాషింగ్టన్ సుందర్ అలాగే జడేజా సో వీళ్ళిద్దరు చూసుకుంటే మరి సెంచరీ కూడా కొట్టిన సిచ్యువేషన్ చూసాం కదా వీళ్ళిద్దరు కూడా నిలబడి. సో మరి ఏది మనకి అంతకుముందు లాస్ట్ 4th టెస్ట్లో మన వాళ్ళు డ్రా చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళిద్దరే కాబట్టి. సో మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ గౌతమ్ గంభీర్ కుల్దీప్ యాదవ్ తీసుకోకుండా వీళ్ళిద్దరితో మరి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాడో సో ఇది మ్యాచ్ మొత్తానికి కూడా టర్నింగ్ పాయింట్. సో దీనివల్లే మనం డ్రా చేసుకోగలిగాం అని చెప్పేసి సో ఈ క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్కి ఇవ్వాలి అని చెప్పి మరి మొహమ్మద్ కైఫ్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇదంతా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.